శివోహం. జీవితకాలం మర్చిపోదు. 4 అక్షరాలు శివోహం. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను నేను. ఆదిగురువు అయిన శంకరాచార్యుల వారు ఆ మహావాక్యాలని, సాగర సమమైన వేదాలని మహర్షులు 4 మహావాక్యాల్లో కుదించి మనకు అందించారు. సాగర సమమైన వేదాలని మహర్షులు 4 మహావాక్యాల్లో కుదించి మనకు అందించారు. ఆ 4 మహావాక్యాలు వారికి ఎంత ప్రధానమైన అంశాలుగా పరిణమించాయంటే, వారు ఎంత ప్రాధాన్యతనిచ్చారంటే, చతురామ్నాయ పీఠాలని వ్యవస్థీకరించారు. ఆమ్నాయం అంటే జ్ఞానం. ఆమ్నాయం అంటే ఏంటి? జ్ఞానం. ఒక్కొక్క మహావాక్యానికి ప్రతీకగా ఒక్కొక్క వ్యవస్థని వ్యవస్థీకరించారు. ఏం చేశారు? విగ్రహానికి ఆరామం కడితే గుడి అవుతుంది. విగ్రహానికి ఆరామం కడితే గుడి అవుతుంది. ఒక జ్ఞానానికి ఒక ఆరామం పెడితే, లేదా జ్ఞానాన్ని ఒక వ్యవస్థగా మలిచి వ్యవస్థీకరించితే జ్ఞానానికి ఆరామం పీఠం అవుతుంది. సో చతురామ్నాయ పీఠాలు. సో అహం బ్రహ్మాస్మికి ప్రతీకగా ఒక పీఠం, తత్వమసికి ప్రతీకగా ఒక పీఠం. ఇలా 4 పీఠాలకి 4 జ్ఞానానికి 4 పీఠాలుగా పెట్టారు. మిగతావి నాకు అంతగా గుర్తులేవు. కానీ మన శృంగగిరి పీఠం, శృంగగిరిగా కలిపితే శృంగేరి అయింది. శృంగేరి పీఠం ప్రత్యేకించి అహం బ్రహ్మాస్మికి ప్రతీకాత్మకంగా వారు పరినిర్మించారు. వారి ఉద్దేశం ఏంటంటే, కనీసం ఆ శృంగగిరి పీఠానికి వెళ్ళినప్పుడు కానీ, ఆ శృంగగిరి పీఠం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు కానీ, ఆ మహాప్రాంగణంలోకి మనం ప్రవేశించినప్పుడు కానీ అకృతంగానే అహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానం యొక్క స్మరణ జరగాలి, ఆ భావాల యొక్క స్ఫురణ మనలో స్ఫురించాలి అన్నదానికి ప్రతీకగా శృంగగిరి పీఠాన్ని వారు నెలకొల్పారు. ఆ 4 మహావాక్యాలు ఎంత మహావైభవపేతమైనయో, ఆ 4 మహావాక్యాలని కూడా ఆదిగురువైన శంకరాచార్యుల వారు 4 అక్షరాలుగా కుదించేశారు. నాకు అందుకని ఈ 4 అక్షరాలు ఆ 4 మహావాక్యాలకు ప్రతీకని, ఆ 4 మహావాక్యాలకి ప్రతీకగానే 4 పీఠాలను వ్యవస్థీకరించారని, చతురామ్నాయ పీఠాలు నాకు ఇక్కడే దర్శనమిస్తూ ఉన్నాయి. ఇందాక మనం ఇక్కడ చదువుకున్నాం కదా, 4 పాదాలు కలిగిన ఆ 4 పాదాలు కూడా ఇక్కడే నాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మహాశివుడికి మహదానందంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను గుర్తించడం కాదు, గుర్తించడం చాలామంది గుర్తిస్తున్నారు, ఆయన ఉన్నాడని గుర్తిస్తున్నారు. కానీ ఆయన ఎవరో అనుకుంటున్నారు. మొట్టమొదటిసారి శివోహం అని సవినయంగా సగౌరవంగా మనం డిక్లేర్ చేసుకుంటున్నాం. చూసావా, అది మహాశివుడికి మహదానందం కలిగే శుభవేళ, శుభ గడియలు ఆయనకు వచ్చాయి. దట్స్ ఇట్. ఏమవుతుంది అలా శివోహం అని డిక్లేర్ చేయటం వల్ల ఏమవుతుంది? మనం ఎందుకు శివుడి అస్తిత్వం ప్రశ్నార్థకంగా ఉంది? మనకెందుకు అసురుడు అస్తిత్వం మీద, అసురుడు ఉన్నాడా లేదా అని మనకు అనిపించట్లా? అసురుడితో ఎందుకు అంత క్లోజ్ అయిపోయాం? శివుడికి ఎందుకు అంత దూరం అయ్యాం? ఎందుకంటే మన సెన్సరీ ఆర్గాన్స్, లేకపోతే మన మనసు, బుద్ధి, శరీరం నేను అని దేన్నైతే అనుకున్నామో ఆ నేను కనెక్ట్ అయ్యి అది ఉన్నట్లుగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే శివుడు నేను అని అనుకున్నామో ఆ శివుడి యొక్క తత్వాన్ని మన మనసు అద్దం పడుతుంది, మస్తిష్కం యోచిస్తుంది, శరీరంలోని రసాయనాలు తదనుగుణ్యంగా వ్యవహరించడం జరుగుతుంది. నేను అన్నదే మ్యాజిక్. ఎన్నోసార్లు చెప్పాను, కానీ అవన్నీ ఇప్పుడు తెలుసుకోవటం కోసమే గతంలో చెప్పానని గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి తెలివైంది. దీనికి పెళ్ళయి మొట్టమొదటి రోజు నుంచి దాస్తూ ఉంది. దాయటం బంగారం కొంటాం, దాయటం 1 గ్రాము కొంటాం, 1/2 గ్రాము కొంటాం చేస్తుంది. ఈ గ్రాములు పోగు చేసుకునేవన్నీ దేనికోసం? వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం. అర్థమైందా? సో ఆ బంగారం అంతా దేనికి కొంది?
ఎప్పటి నుంచి కొంది? దీనికి పెళ్ళైన మొదటి రోజు నుంచి బంగారం దాస్తూ ఉంది. అది ఎంత తెలివైందో చూడు. దాసిన బంగారం దీన్ని సింగారించుకోవడానికా? బంగారంతో ఎప్పుడు సింగారించుకోవాలి. బంగారం భద్రంగా లోపల ఉంది. తెలివైంది కాబట్టి వాళ్ళ కూతురు పెళ్ళికి ఉపయోగపడుతుంది కాబట్టి బంగారాన్ని కొని దాచుకొని ఉంచుకుంది కదా. సరిగ్గా అదే రీతిలో మనం కూడా ఈ జ్ఞానం అనే బంగారాన్ని అప్పుడప్పుడు నేర్చుకున్నామే, పెళ్లి రోజుకు ఉపయోగించుకోవడానికి, అది ఇవాళ రోజు వాడుకోవటం. ఈయన మనలో ఉన్న పరమాత్మ, మనలో ఉన్న మనమే అయిన మన పరమాత్మ. వీరు ఆత్మ. ఇప్పుడు మనం అనుకుంటున్న శివ. ఓకే, వీరు జీవాత్మ. దౌహిత్రుడు జీవాత్మ. వ్యక్తీకరించడం ఈయన పని. ఈ 3 ఆధ్యాత్మిక వ్యవస్థలు మనలో ఉన్నాయి, మన నిజతత్వమైన. ఇతన్ని మీకు పరిచయం చేయకల్లా, ఆల్రెడీ మీరు గుర్తుపట్టే ఉంటారు. అది చూడండి, అసలు అసుర. ఓకేనా. ఇతడు మనం అనుకుంటున్న క్యారెక్టర్, మనిషి. ఈ వ్యవస్థలు ఉన్నాయి వీళ్ళల్లో. ఇది ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్, కెమికల్స్, బ్రెయిన్, మైండ్. ఈ 3 కలిపి ఈయనలో ఉన్నాయి. ఈ 3 ఇది ఎంబాడిమెంట్. ఈ ఎంబాడిమెంట్లో ఏముంది? మనస్సు, బుద్ధి, రసాయనాలు. చిట్ట చివరి క్షేత్రం రసాయనాలు, మైండ్, బ్రెయిన్ అండ్ కెమికల్స్. ఇది దీంట్లో మ్యాజికల్ పార్ట్ ఎవరంటే ఎప్పుడైనా సరే నేను, ఐఆమ్. మ్యాజికల్ పార్ట్ అంటే నేను అన్ను దేన్ని అనుకుంటున్నావో దాంతో నువ్వు అనుసంధానం అవుతావు. నావి అని ఏ లక్షణాలుగా గుర్తిస్తావో ఆ లక్షణాలను నువ్వు అభివ్యక్తీకరించని ఆరంభిస్తావు. అప్పుడు అది సజీవంగా ఉన్నదన్న భావన నీకు కలుగుతుంది. కానీ మనకెందుకు హ్యూమన్ బీయింగ్ని ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా, ఎవడైనా వాడిని తిట్టినా, మన పాత్రను తిట్టినా మనకి రసాయనిక ఉద్వేగం కలుగుతుంది. మనకు కోపం ఎందుకు వస్తుంది? అంత సెన్సిటివ్గా లోపల ఉన్న రసాయనానికి ఎవరు చెప్పారు? మీ బాస్ని తిట్టారే, నువ్వు ఫీల్ అవ్వవే అని ఏడుస్తున్నావే, నీకు ఎవరు చెప్పారు? కొట్టలేదుగా, తిట్టడమే జరిగింది. అంటే నీ లోపల ఉన్న రసాయనాలకు ఏడవమని ఎవరు చెప్పారు? ఏడవాలని దానికి ఎలా తెలుసు? లోపల ఎక్కడో ఉన్న రసాయనానికి ఎవరు చెప్పారు? ఎందుకంటే నువ్వు నేను అని నీ క్యారెక్టర్ని అనుకుంటున్నావు కాబట్టి ఆ క్యారెక్టర్ని అన్నప్పుడు నీకు కోపం వస్తుంది, పొగిడినప్పుడు ఆనందం తట్టుకోలేకపోతా ఉంది. సో ఆ నేను నావి అన్నదే మ్యాజిక్ పార్ట్. మ్యాజిక్ పార్ట్ ఏంటి? ఏ నేనుని నేను అనుకుంటున్నావు. అప్పుడు మనకి క్యారెక్టర్ నేను అనుకుంటున్నాం కాబట్టి, మనిషిని నేను అనుకుంటున్నాం కాబట్టి, నేనే మనిషి అని మనం ఎవరు చెప్పక్కల, సజీవంగా ఉన్నాడని ఎవరు చెప్పక్కల. ఎందుకు? ఈ మనిషి యొక్క తత్వాన్ని నీ మనసు, బుద్ధి, శరీరం అభివ్యక్తీకరిస్తున్నాయి కాబట్టి అవి వెరీ మచ్ ఎలైవ్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. శివ కాన్షియస్నెస్ని టీచ్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉంది? వెరీ మచ్ ఎలైవ్ అని ప్రకటించాల్సింది ఎందుకు వస్తూ ఉంది? ఎందుకంటే నీ మనసు, బుద్ధి, శరీరం దానికి కనెక్ట్ అయ్యి లేవు. అసురుడిని మాత్రం ఒక్కల్లా, ఎందుకంటే అసురుడు నేనే నువ్వు చాలాసార్లు అనుకున్నావు. ఎందుకంటే నీ మనసు, బుద్ధి, శరీరం అసురుడికి కనెక్ట్ అయి ఉన్నావు. అందుకని అసురుడు ఉన్నాడేమో నువ్వు అనుకుంటున్నావు. అవునా? ఇంతకీ ప్రాబ్లం ఏంటి? మ్యాజికల్ ఇదేంటి? నేను. ఆ నేనుని ఎవరు అనుకుంటున్నావు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇన్నాళ్ళు వీడిని నేను అనుకున్నాం, ఇన్నాళ్ళు వీడిని నేను అనుకున్నాం. నేను తర్వాత నేను ఈ క్షణం మాట్లాడుతూ శరీరం పడిపోయినా నేను అనుకోమండి. గుర్తుపెట్టుకోండి. ఏంటి మీతో మాట్లాడుతూ మైక్ షాక్ కొట్టి చచ్చిపోతే నేను వివేక్ని అనుకోను. గుర్తుందా? నేను ఒక అద్భుతమైన, నా టీచింగ్స్ మొత్తంలోకి హయ్యెస్ట్ టీచింగ్ జీవన్ముక్తి, హయ్యెస్ట్ టీచింగ్. ఈ జన్మంతా ముగిసిపోయిన తర్వాత, మరికొన్ని జన్మలు కూడా సఫలీకృతంగా గడిచిపోయిన తర్వాత, ఒకవేళ అప్పుడు ఈ జన్మ యొక్క ప్రస్తావన వస్తే, ఇప్పుడు నేను 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 అనుకుంటున్నావే, ఈ నేను ఇకప్పుడు నేను అనుకునే స్తోమత కూడా కోల్పోతుంది.
నావి 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 అని ఏ లక్షణాలనైతే నువ్వు నావి 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 అనుకుంటున్నావో ఈ లక్షణాలు నావి అనుకునే స్తోమత కూడా పోతుంది. నేను అనుకునే స్తోమత కోల్పోతుంది. ఈ నేను అప్పుడు ఏమవుతుంది? ఒకప్పుడు నేనుగా మారిపోతుంది, గతం నేనుగా మారిపోతుంది. ఇక్కడే జీవిస్తూ ఉండంగానే ఈ నేనుని గతం అని అర్థం చేసుకున్నవాడే, ఈ లక్షణాలని గతం అని అర్థం చేసుకున్నవాడికే సజీవించి ఉండంగానే మానవత్వం నుండి ముక్తి లభిస్తుంది. గుర్తుందా? సో సరిగ్గా అదే రీతిలో ఈ నేనుని గతమని ఇదివరకు నేను అనుకునేవాడిని. ఈ అసురుణ్ణి ఒకప్పుడు నేను అనుకున్నా. ఇదే శివోహం అని మనం అనుకుంటున్నామే. శివోహం ఇది జీవాత్మ కాబట్టి శివోహం అన్నప్పుడు ఏమవుతుంది? ఈ అహంని, ఈ శివాని అంకితం చేసేసి ఈ మైండ్ బ్రెయిన్ అండ్ బాడీ కలిపి ఉన్న ఈ శరీరంలో ఇక్కడ శివుడు వచ్చేస్తాడు. శివ, అది ఇంపార్టెంట్. నీ మనసు, బుద్ధి, శరీరంతో మహాశివుణ్ణి అనుసంధానం చేయాలంటే ఒకే ఒక్క సుజ్ఞానం, శివోహం శివోహం శివోహం. దట్ ఈస్ ది మ్యాజిక్ ఆఫ్ శివోహం. నా ఉద్దేశం ఏంటి? అవ్యక్తంగా నీలోనే నిక్షిప్తమై ఉన్న మహాశివుడు ఎలా ఉన్నాడు? ఆయన అవ్యక్తంగా నీలోనే నిక్షిప్తమై ఉన్న మహాశివుడు. అవ్యక్తంగా ఉన్న శివుడు వ్యక్తం అవ్వాలంటే ఎందుకు సజీవంగానే ఉన్నాడు శివుడు అని అనుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నీ మనసు, బుద్ధి, శరీరం ఆయనకి కనెక్ట్ అయ్యి లేవు కనుక, ఆయనకి సంబంధించిన లక్షణాలు నీ మస్తిష్కంలో లేవు కనుక. ఒకవేళ మస్తిష్కంలో ఉన్న ఆ లక్షణాలన్నీ నావే అని నువ్వు అనుకోలేదు కనుక ఏమేంటి ప్రాబ్లం ఏంటి? మహాశివుడు ఉన్నాడనే నువ్వు గుర్తించలా. ఉన్నాడని గుర్తించిన ఆ మహాశివుడిని నేనేనని నువ్వు అర్థం చేసుకోలే. ఆ మహాశివుడి యొక్క శంకరాభరణాలన్నీ నావే నువ్వు గుర్తించకపోవటం వల్లనే ప్రత్యేకించి మహాశివుడు ఉన్నాడు అని అనుకుంటున్నావు. అంతకన్నా సిగ్గులేనితనం ఇంకోటి ఉందా? ఎందుకు ఇంత దయనీయమైన పరిస్థితి వచ్చింది? మహాశివుడిని నేనేనని తెలుసుకోలేకపోవటం వలన, ఆ లక్షణాలన్నీ నావేనని తెలుసుకోలేకపోవటం వలన, ఆ ఆధ్యాత్మిక వైకల్యాన్ని మొత్తం పోగొట్టగలిగే జ్ఞానం శివోహం. ఎప్పుడైతే ఆ మహాశివుడిని స్వయంగా నేనేనని తెలుసుకున్నావో, గుర్తెరగని ఆరంభించావో, నీ మనస్సు, నీ బుద్ధి, నీ శరీరం, నీ మనస్సు మహాశివుడిని అద్దం పడుతుంది, నీ మస్తిష్కం మహాశివుడి లక్షణాలని యోచిస్తుంది, నీ శరీరంలోని రసాయనాలు మహాశివుడి యొక్క తత్వాన్ని అభివ్యక్తీకరించడం ఆరంభిస్తాయి. అదే శివోహం అన్న 4 అక్షరాల మంత్రంలో పొసిగి ఉన్న మహా అద్భుతం, మహా అద్భుతం, మహా అద్భుతం. జయోస్తు. నిజంగా శివుణ్ణి స్తుతించడం అంటే, శివుణ్ణి ఆరాధించడం అంటే, శివుణ్ణి స్మరించడం అంటే, శివుడికి అర్పించుకోవటం అంటే, శివార్పణం గావించాలంటే, శివైక్యం అంటే చచ్చిపోయినట్టు అనుకున్నారు. శివైక్యం గావింపబడ్డాడంట, చచ్చిపోయాడంటానికి. మేము సగౌరవంగా ప్రకటించుకుంటున్నాం, మేము శివైక్యం గావింపబడ్డాం. ఫైనల్గా ఒకసారి కంక్లూడ్ చేసి చెప్తున్నా. మనం ఆదిగురువు అయిన శంకరాచార్యుల వారు మనకు అందించిన ఆణిముత్యం శివోహం. ఆ శివోహం అన్న విశిష్టతని మీకు తెలియజేయటానికి ప్రయత్నిస్తున్నా. సాగర సమమైన వేదాలని 4 మహావాక్యాల్లో కుదించి పెద్దలు అందించారు. ఆ 4 మహావాక్యాలే అహం బ్రహ్మాస్మి, సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే, తత్వమసి, నేను ఎంత అద్భుతమైన దైవాన్నో నాతో పాటు జీవిస్తున్న వారందరూ అంతే అద్భుతమైన దైవాలు. అయం ఆత్మ బ్రహ్మ, ఆత్మే దైవం, ప్రజ్ఞానం బ్రహ్మ. దైవము జ్ఞానము 2 వేరువేరుగా లేవు. దైవమే జ్ఞానం, జ్ఞానమే దైవం. ఇవి 4 మహావాక్యాలు. ఆ 4 మహావాక్యాలు మనిషిని సమూలంగా మార్చేస్తాయి. ఈ 4 మహావాక్యాలే 4 మూల స్తంభాలుగా మారాయి. ఈ 4 మూల స్తంభాల మీదే సనాతన సాంప్రదాయం పటిష్టమైన తన మహాసామ్రాజ్యాన్ని పరినిర్మించుకున్నది. ఈ 4 మహావాక్యాలు ఎంత విశేషమైనవంటే, తాను నిష్క్రమించిన తర్వాత కూడా ఈ మహావాక్యాల యొక్క స్మరణ జరగాలని,
ఆ దివ్య భావుకతలో స్ఫురణ మానవుల్లో స్ఫురించాలని తలంచి ఆది గురువైన శంకరాచార్యుల వారు, మీకు అర్థమై ఉంటుంది, 32 సంవత్సరాల వయస్సులో 4 ప్లేసులకి వెళ్ళడానికి, భారతదేశం నలుమూలలో వెళ్ళడానికి సాధ్యం కాదని ఎవరికి అర్థం అవ్వాలి. ఆయన అప్పటికే అమరత్వాన్ని సిద్ధించుకున్నారు. కోరుకున్న తలానికి కోరుకున్న రీతిలో ప్రత్యక్షం అవ్వగలటం వల్లనే ఆయన వెళ్ళారు. కానీ కాలినడక మీద ఎలా వెళ్ళగలుగుతారు? ఒకసారి ఆలోచించండి. సో భారతావనికి 4 దిశలుగా వారు వ్యవస్థీకరించారు. చతురామ్నాయ పీఠాలు. ఒకసారి అనండి. ఆమ్నాయం అంటే జ్ఞానం. ఆమ్నాయం అంటే జ్ఞానం. ఈ జ్ఞానానికి ప్రతీకగా ఆయన ముఖ్యంగా శృంగగిరి పీఠంలో అహం బ్రహ్మాస్మికి, ఆ శృంగేరి పీఠాన్ని వ్యవస్థీకృతం చేశారు. అహం బ్రహ్మాస్మికి. అలా మిగతాన్ని ఇంకెక్కడ పూరి, ద్వారకా, బద్రీనాథ్లో ఇవన్నీ పెట్టారు. కానీ ఆ మహావాక్యాలు అంతటి శక్తివంతమైనవి అయితే ఆ మహావాక్యాలని మళ్ళీ 4 మహా అక్షరాలుగా కుదించి శివోహం 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 అని ప్రతిష్ఠించారు. ఇక్కడ అహం అంటే నేను, శివం అంటే దైవం. ఇక్కడ శివం ఉంది, ఇక్కడ నేనున్నాడు. ఇప్పుడు నేను యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్తున్నా. మనలో ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్స్ అంటే విపంచి అంటుంది దీన్ని. మనసు, బుద్ధి, శరీరం ఉన్నాయి. ఇక్కడ విరించి మనలో ఉన్న ఆధ్యాత్మిక వ్యవస్థలు, ఒకటి పరమాత్మ, ఒకటి శివ, ఇంకా కూడా ఉన్నది ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత స్థితులకి అతీతమైన స్థితి ప్రణవం. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ ఈ ఉన్నాయి. ఇది కాకుండా ఇతను మీ అందరికీ బాగా పరిచయం, క్లోజు, ఎప్పుడు మీరు అసురుడు, ఇంకోటి హ్యూమన్ బీయింగ్, ఇదేమో ఓంకారం. ఈ మనసు, బుద్ధి, శరీరం అనేది ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్. నేను అని దేన్ని అనుకుంటామో అది మన మనసు, బుద్ధి, శరీరం అభివ్యక్తీకరిస్తూ ఉంటుంది. మనకి మహాశివుడిని నేనేనని, ఆయన సజీవంగా ఉన్నాడని చెప్పుకోవాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? మహాశివుడిని నేనేనని, ఆయన సజీవంగా ఉన్నాడని చెప్పుకునే అగత్యం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నేను అని మహాశివుడిని అనుకోవట్లేదు కాబట్టి. ఎందుకు వచ్చింది? అనుకోవట్లేదు కాబట్టి ఆయన అవ్యక్తంగానే ఉన్నారు, దూరంగానే ఉన్నారు, పాపం అంతర్గర్భితంగా ఉన్నా అవ్యక్తంగా ఉన్నారు. ఆయన భావుకతలేవి మనసు, బుద్ధి, శరీరం ద్వారా అభివ్యక్తీకరించబడట్లేదు. సో ఆ ఆధ్యాత్మిక సర్వోత్కృష్టమైన స్థితికి ఈ పదార్థానికి ఎలా అనుసంధానం అవ్వాలంటే నేను అని నువ్వు దేనిగా అంటున్నావో అప్పుడు అనుసంధానం అయిపోతుంది. సో ఎప్పుడైతే నువ్వు జ్ఞానం వలన శివుణ్ణి నేను అని అర్థం చేసుకున్నావో, ఆత్మని నేను అని అర్థం చేసుకున్నావో, అప్పటి నుంచి నీ మనసు శివతత్వాన్ని అర్థం పడుతుంది, నీ మస్తిష్కం శివుడి యొక్క తత్వాన్ని యోచిస్తుంది, నీలోని రసాయనాలు శివుడి యొక్క తత్వాన్ని అనుభవించనారంభిస్తాయి. వెరసి ఇది శివక్షేత్రముగానే భాసిల్లుతుంది. ఇది చెప్పడానికి ప్రయత్నించిన అంశం. అస్తు. మిగతా అన్ని రోజులు ఒక ఎత్తు, శివుడి కోసం మనం అంకితం చేసుకున్న ఈరోజు చాలా మహోన్నతమైన రోజు. అది శివుడి కోసం, నీకోసం. సో ఈ చతుర్థో అన్నారు కదా, అమాత్ర చతుర్థో ఉంది కదా, ఆ చతుర్థోనే ఈ 4 అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మన ఒరిజినల్ థీమ్లోకి వెళ్తే శివుడున్నాడు, శివుడు సజీవంగానే ఉన్నాడు, ఆయన అస్తిత్వాన్ని గ్రహించాం. ఆ శివుడు సజీవంగా ఉన్నాడని గ్రహించాం. మూడోది, ఆ శివుడు తన దివ్య స్పృహలోనే భాసిల్లుతున్నారని గుర్తించాం. నాలుగోది, ఆ శివుడికి సంబంధించిన సుమేధంతా ఉత్తేజితమయ్యే ఉన్నదని సైతం గుర్తించాం. అవునా? అయిపోయిందా? దిస్ ఈజ్ నాట్ అన్ సెలబ్రేషన్. అంటే ఒక మన ఏదో పండగ చేసుకుంటాం. బట్ ఇది పండగ చేసుకోవటం కాదు, ఇది ఆధ్యాత్మిక ఆమెత. ఇది ఫెస్టివల్ కాదు, ఇది అకేషన్గా. ఎప్పుడు శివరాత్రి వస్తుందా అని అలా ఎదురు చూడాల్సింది ఇది. ఓకేనా? రైట్. సో అక్కడికి అయిపోయింది. ఆయన ఎరుకలో ఉన్నారు, సజీవంగా ఉన్నారు, అదంతా అయిపోయింది. ఆయనకు సంబంధించిన సుమేధ ఉత్తేజితమై ఉన్నది, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఫేజ్కి వచ్చేటప్పటికి ఆ మహాశివుడిని స్వయంగా నేనే ఆ శివుడు, ఆ శివుడే నేను.
శివుడికి నాకు మధ్య ఉన్నది అభేదమే, ఉన్నది ఏకత్వమే. శివోహం శివోహం శివోహం. ఇప్పుడు మహాశివుడు అంత ఆనందనందుడై భాసిల్లుతుంటారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే శివో అద్వైత ఏవం ఓంకార ఆత్మైవ, మొత్తం ఉండాల్సిన వ్యవహార శైలి అంతా ఈ ఒక్క వాక్యంలో పెట్టేశారు ఆయన, ఈ ఒక్క పంక్తిలో పెట్టేశారు ఆయన. ఏమన్నారు? శివో అద్వైత ఏవం ఓంకార ఆత్మైవ. దీంట్లో ఏమేమి పదాలు కనిపించినాయి? శివుడు, అద్వైతము, ఓంకారము, ఆత్మ. మనం ఎక్కడదా తెలుసుకున్నాం? నేను ఆత్మ చైతన్యాన్ని అని రాసుకోండి. ఫస్ట్ నేను ఆత్మ చైతన్యాన్ని. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆత్మ చైతన్యాన్ని అని మొదలుపెట్టండి. మనం డిఫైన్ చేస్తుంది శివో అద్వైత ఏవం ఓంకారం ఆత్మైవ. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చదవండి. నేను ఆత్మ చైతన్యాన్ని. మహిమాన్వితమైన ఈ ఆత్మ చైతన్యమే మహాశివుడు. మహిమాన్వితమైన మహాశివుని యొక్క మహోద్భుతమైన దార్శనికతయే స్వభావమే అద్వైతం. కావున మహాశివుడే అద్వైతం. సో మొత్తం వచ్చేసినాయి 4. ప్లీజ్ క్లాప్ ఫర్ హర్. సో దట్స్ ఇట్. ఇంతకన్నా ఏం చెప్పండి. ఇది మనం రాసింది కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే నువ్వే ఓంకారీశ్వరుడివి, ఆ ఓంకారీశ్వరుడే శివుడు అంత చెప్తుంటారు. సో మన స్థితి ఇప్పుడు ఇంకా మనం మూడింటి గురించి చెప్పుకున్నాం, కానీ ఓంకారం గురించి చెప్పుకోవాలి. ఇక్కడ దేని గురించి చెప్పుకున్నాం? ఆత్మ గురించి చెప్పుకున్నాం, శివుడి గురించి చెప్పుకున్నాం, అద్వైతం గురించి చెప్పుకున్నాం, కానీ ఓంకారం గురించి చెప్పుకోవాలా. సో మన నిజస్వరూపం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే నిజరూప దర్శనం జరుగుతుంది చూడండి. నిజరూప దర్శనం, ఆ నిజరూప దర్శనమే ఓంకారం. ఓంకారం మన జ్ఞాన దిగంబర స్వరూపం అని రాసుకోండి. ఓంకారం నా జ్ఞాన దిగంబర నిజస్వరూపం, జ్ఞాన దిగంబర రూపం అన్నమాట. నేను చెప్పా కదా, ఒక టెంపుల్ అతను మొత్తం బట్టలన్నీ లేకుండా ఉన్నాడు, అందరూ కాళ్ళ మీద పడిపోయారు. బయట గుడి పేరు ఏముంది? జ్ఞాన దిగంబర స్వరూపం ఉంది. వీడికి జ్ఞానం కనిపించలేదన్నమాట. అప్పటి నుంచి బట్టలు ఇప్పేసుకుని తిరిగేస్తున్నాడు. సో అక్కడ వాళ్ళే రాశారు, పని మన రాయిలా, జ్ఞాన దిగంబర స్వరూపం. సో ఓంకారం ఏంటి? నా జ్ఞాన దిగంబర స్వరూపం. అంటే జ్ఞానం అనే ఖడ్గంతో నాలో ఏర్పడిన మలినాలన్నిటినీ నేను క్షాళన చేసుకుంటే ఏదైతే మిగులుతుందో, ఏదైతే నా సహజత్వంగా మిగులుతుందో, ఇక దాన్ని క్షాళన చేయటానికి కుదరదో, శుద్ధ స్వరూపం ఉంటుందో, పరిశుద్ధమైన స్వరూపం ఉంటుందో, అదే ఓంకారము. అంటే నా నిజస్వరూపం ఏంటి? ఓంకారం. సో ఓంకారముగా మనం మొదలయ్యాం. మొత్తం ఉందా సార్? మన మాతృక మూలం ఓంకారం, మన నిజస్వరూపం ఓంకారం. ఓంకారం ద్వైత అద్వైత విశిష్టాద్వైత స్థితులకి అతీతమైన స్థితి. ఓంకారం ఆదిలక్ష్మి, అంటే ఫస్ట్ రియలైజేషన్. ఓంకారం అంటే ఏంటి? ఫస్ట్ రియలైజేషన్. ఓంకారం ఏకాక్షర మంత్రం. సర్వస్వాన్ని సర్వస్వంతో సర్వవేళలు అనుసంధానం చేయగలిగే అనుసంధానకర్త. ఓంకారం ఇంకా ఏకం అనేకంగా అభివ్యక్తీకరించబడక ముందు ఉన్న నిజస్థితి. ఓంకారం ఇంకా అవ్యక్తంగా ఉన్న స్థితి. ఇవాళ వ్యక్తమై ఏవైతే మనకు కనిపిస్తున్నాయో, వ్యక్తమైనవన్నీ అవ్యక్తంగా ఉన్న స్థితి ఓంకారం. ఇవాళ వ్యక్తమై మనకి సూర్యుడని, చంద్రుడని, నక్షత్ర మండలాలని, ఆత్మలని ఎన్నైతే మనకి దర్శనమిస్తున్నాయో, ఈ దర్శనమిస్తున్నవన్నీ అవ్యక్తంగా ఉన్న స్థితి ఓంకారం. ఏదైతే వ్యక్త రూపంలో మనకి దర్శనమిస్తున్నాయో, వ్యక్త రూపంలో మనకి దర్శనమిస్తున్నవన్నీ అవ్యక్తంగా ఉన్న స్థితి ఓంకారం. సో ఈ మొత్తం విశ్వాన్ని వటవృక్షంగా కానీ చూస్తే, ఆ మొత్తం విశ్వాన్ని మనం వటవృక్షంగా చూస్తే, ఆ విశ్వం యొక్క విత్తనం ఓంకారం. సో ఓంకారం నా నిజ రూపం. సో ఆ ఓంకారం ఒక నిర్దిష్టమైన స్థితిలో మహాశివుడయ్యింది, ఒక నిర్దిష్టమైన స్థితిలో ఆత్మ ఉన్నది,
ఆ ఓంకారం యొక్క దార్శనికతని అద్వైతము అంటారు. ఇక్కడ కంక్లూడ్ చేశారు. నేను ఇందాక చెప్పా, మాండుక్యోపనిషత్తు పుష్కర శ్లోకాలతో పుష్టి చెందినది, పరిపుష్టమై ఉన్నది. ఒక్కొక్క మెట్టు తీసుకెళ్ళి శిఖరాగ్రంలో ఈ శ్లోకం చెప్పారు మహర్షి. ఇక్కడ కంక్లూడ్ చేసేశారు. అందుకనే ఇక్కడ ఏమన్నారు, ఏవం వేద. ఈ జ్ఞానాన్ని ఇలాగే ఈ రీతిగానే తెలుసుకోవాలి. తర్వాత ఇది తెలుసుకుని తీరాలి. ఏమని? నేనే ఓంకారీశ్వరుడునని, ఓంకారీశ్వరుడినైన నేనే ఒక నిర్దిష్టమైన స్థితిలో శివ చైతన్యంగా నేను పరిణమించానని, శివ చైతన్యమే ఆత్మ చైతన్యమని, ఆత్మ చైతన్యంగా ఉన్న శివుడిగా ఉన్న ఓంకారీశ్వరుడి యొక్క దర్శనమే దార్శనికతే అద్వైతమని, ఆ మహాశివుని యొక్క దృక్కోణంలోకి దర్శిస్తే, ఆ ఆత్మ చైతన్యం యొక్క నిగూఢమైన దృక్కోణం నుంచి దర్శిస్తే, ఆ ఓంకారీశ్వరుడి యొక్క దృక్కోణం నుంచి దర్శిస్తే, విశ్వంలో ఎన్ని వైరూప్యాలున్నా అన్నిటిలో స్వయంగా నేనే దర్శనమిస్తాను. సో ఆ మహాశివుని యొక్క దృక్కోణం నుంచి, ఆత్మ చైతన్యం యొక్క దృక్కోణం నుంచి, ఆ ఓంకారీశ్వరుడి యొక్క దృక్కోణం నుంచి దేన్ని దర్శించినా పరిపూర్ణంగా అభేదమే ఉంటుంది. నేనే ఆ అంశముగా, ఆ అంశమే నేనుగా మీకు భాసిల్లుతుంది. సర్వులతో సమస్తంతో అభేదాన్ని దర్శించగలిగే దార్శనికతే అద్వైతం. వారికి మనకి మధ్యలో ఎన్ని వైరూప్యాలున్నా ఆ వైరూప్యాల నడుమ ఏకైక సారూప్యమే అద్వైతం, మహోన్నతమైన దృక్కోణం. అదే దర్శనం, అదే సుదర్శనం. ఆ సుదర్శనాన్ని తన సహజత్వంగా మలుచుకున్న మహనీయుడే శ్రీ మహావిష్ణువు. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు ఇంత విశేషంగా బ్యానర్ మీద నేను ప్రింట్ చేశానో అర్థమైపోయి ఉంటుంది. ఈ శ్లోకాన్ని ఎందుకు నేను ప్రింట్ చేశానో మీకు అర్థమై ఉంటుంది. ఏంటిది? శివో అద్వైత ఏవ ఓంకార ఆత్మైవ. దీంట్లో ఏమేమి ఉన్నాయి? మహాశివుడు ఉన్నాడు, ఆత్మ చైతన్యం ఉన్నది, ఓంకారం ఉన్నారు, అద్వైతం ఉన్నారు. దేనికది అద్భుతాలు. 4 ఒకదానికి మించిన అద్భుతాలు. ఇప్పుడు మనం పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలి? నేనే ఆ మహనీయమైన ఓంకారీశ్వరుడిని. ఓంకారం అంటే అవ్యక్తంగా ఉన్న విశ్వము. ఓంకారం అంటే ఏంటి? ఈ విశ్వాన్ని ఒక వటవృక్షంగా భావిస్తే, వటవృక్షమైన విశ్వం యొక్క మూలము, బీజము ఓంకారం. ఆ ఓంకారమే నా నిజతత్వం, ఆ ఓంకారమే నా నిజరూపం. ఆ ఓంకారం ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత స్థితులకి అతీతమైన స్థితి. అది ఏకత్వం. అది ఏకత్వం. ఓంకారం నిజంగా ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత స్థితులకి అతీతం. ఏకం ఉన్నదొక్కటే. ఆ ఏకం యొక్క దృక్కోణం అద్వైతం. ఆ ఏకం యొక్క దృక్కోణం అద్వైతం. సో ఒక్కసారి మన నిజరూప దర్శనాన్ని దర్శిద్దాం. మనం జ్ఞాన దిగంబర స్వరూపాలుగా భాసిల్లుదాం. జ్ఞానం అనే ఖడ్గాన్ని చేతబూని మనలో ఏర్పడిన, నేనులో ఏర్పడిన మకిలాలన్నిటినీ, మలినాలన్నిటినీ క్షాళన చేసుకుని ఆ ప్రణవోపాసనని గావిద్దాం. ఆ ఓంకారీశ్వరుని స్వయంగా నేనేనని గుర్తెరుగుదాం. ఆ ఓంకారం గురించి నేను ఉపదేశిస్తున్న ప్రతి శబ్దము మంత్రాత్మకంగా మీలో అనుష్ఠానం అవ్వాలి. ఓంకారం ఏకాక్షర మంత్రం. ఓంకారం ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత స్థితులకి అతీతమైనది. ఓంకారం సర్వస్వాన్ని సర్వస్వంతో సర్వవేళలు అనుసంధానం చేయగలిగే అనుసంధానకర్త. సర్వోత్కృష్టమైన చైతన్య స్థితిలో ఒక మహనీయుడు విరాజిల్లుతున్నప్పటికీ, అత్యల్ప చైతన్య స్థితిలో మరొక మనిషి కుంగి కృషించి నశించిపోతున్నప్పటికీ, అసురుడుగా ఒకతను జీవోత్సవంలా జీవిస్తున్నప్పటికీ, క్షణకాలంలో వీరందరినీ అనుసంధానం చేయగలిగే, వీరందరిలో ఏకత్వాన్ని దర్శించగలిగే దార్శనికతే ఓంకారం. కాబట్టి ఆ ఓంకారీశ్వరుణ్ణి
కావున ఆ ఓంకారేశ్వరుని స్వయంగా నేనే నేనే నేనే, ఆ ఓంకారమే నేనే ఆ ఓంకారం. ఆ ఓంకారం ఒక మహాప్రస్థానంలో ఒక నిర్దిష్టమైన స్థితిలో శివ చైతన్యంగా పరిణమించింది. ఆ ఓంకారం ఒక నిర్దిష్టమైన స్థితిలో దేనిగా పరిణమించింది? శివ చైతన్యంగా పరిణమించింది. ఆ శివ చైతన్యం మరొక నిర్దిష్టమైన చైతన్యంలో మరొక నిర్దిష్టమైన స్థితిలో ఆత్మగా రూపాంతరం చెందింది. ఆ ఓంకారం యొక్క దర్శనం, వీళ్ళందరూ ఒకటే అంటానికి ఎలా తెలిసిందంటే ఆ ఓంకారం యొక్క దర్శనము అద్వైతమే, మహాశివుడి యొక్క దర్శనము అద్వైతమే, ఆత్మ చైతన్యం యొక్క దార్శనికత అద్వైతమే అద్వైతమే అద్వైతమే. దట్స్ ఇట్. సో అమాత్ర చతుర్థో, దాన్ని ముఖ్యంగా మన అమాత్ర అనేది తీసుకుంటే దాన్ని ఒక నిర్దిష్టమైన ఓంకారంలో ఆ ఊమాగా అప్పటిదాకా వర్ణించి ఇక్కడికి వచ్చేటప్పటికి ఓంకారాన్ని ఆ ఊమాగా అభివర్ణించిన ఆయనే మళ్ళీ ఏ అక్షరాలతో వర్ణించడం సాధ్యం కాదని కూడా చెప్పారు, ఏ శబ్దంతో అభివర్ణించడం సాధ్యం కాదని కూడా చెప్పారు. అమాత్ర అన్నప్పుడు ఆ ఊమాగా అప్పటిదాకా చెప్పిన ఆయన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అమాత్రం. ఓకేనా? సో ఇట్ కెనాట్ బి లిమిటెడ్ టు వన్ పర్టికులర్ లెటర్ ఆర్ వన్ పర్టికులర్ సౌండ్. అమాత్ర అంటే అర్థమైందిగా. అప్పటిదాకా ఆ ఊమా చెప్పిన ఆయన ఇక ఇట్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్. మనిషికి అర్థం అవుటట్టు చెప్పడం కోసం ఆ ఊమాలుగా అభివర్ణించినప్పటికీ దానికి అతీతం అమాత్ర. ఈ చతుర్థ అన్నప్పుడు వాళ్ళందరూ 4వ స్థితి అని వాళ్ళు అనుకున్నారు, కానీ నాకు మాత్రం 4వ స్థితి అని అనిపించలా. ఎందుకంటే ఆత్మ 4 స్థితులు కలిగి ఉన్నది. సోయం ఆత్మ చతుష్పాత్ అని మొదలుపెట్టారు రెండో శ్లోకంలో ఆయన. సోయం ఆత్మ చతుష్పాత్, ఈ ఆత్మకి 4 పాదాలు ఉన్నాయని మొదలుపెట్టారు కదా. అన్నప్పుడు 4 పాదాలు కలిపితేనేగా ఆత్మ చైతన్యం, ఏ ఒక్క పాదము ఆత్మ చైతన్యం కాదు కదా. 4 పాదాలు కలిపి ఉన్న సమిష్టి స్థితే ఆత్మ. ఎందుకంటే ఏమన్నారు? సోయం ఆత్మ చతుష్పాత్, సహ అయం ఆత్మ చతుష్పాత్. గుర్తుందో లేదా? నేను యాక్షన్ చేసి చూపించా. సహ అయం ఆత్మ చతుష్పాత్. ఆ అంటే ఓంకారం నుంచి దైవంగా నుండి ఆత్మగా పరిణమించిందే ఆ. మళ్ళీ ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఈ ఆత్మ అయింది. సహ అయం ఆత్మ చతుష్పాత్, సోయం ఆత్మ చతుష్పాత్. ఒకసారి అనుకుందామా? సోయం ఆత్మ చతుష్పాత్, సోయం ఆత్మ చతుష్పాత్, సోయం ఆత్మ చతుష్పాత్. సహ అయం ఆత్మ చతుష్పాత్, సహ అయం ఆత్మ చతుష్పాత్. ఈ ఆత్మకి 4 పాదాలు ఉన్నాయి. ఈ ఆత్మ 4 పాదాలతో భాసిల్లుతూ ఉన్నది. అనగా ఏ ఓంకారమైతే దైవంగా, ఏ దైవమైతే ఆత్మగా పరిణమించారో ఆ ఆత్మ గురించి మహర్షి ప్రస్తావించారు. అయం అనగా ఈ ఆత్మే, ఈ ఆత్మై నా హృదయేషు జనార్దనుడై నా హృదయంలో కొలువై ఉన్నారు. ఆ ఆత్మే ఈ ఆత్మ. సహ అయం ఆత్మే ఈ ఆత్మ. సహ అయం సహ ఆత్మ అయం ఈ ఆత్మ. సోయమాత్మ చతుష్పాత్, ఈ ఆత్మ 4 పాదాలతో ప్రభాసిల్లుతున్నది. అస్తు, జయస్తు. క్లాప్ ఫర్ యువర్సెల్ఫ్. ఇక్కడ అమాత్ర
అమాత్రాశ్చతుర్థో అన్నప్పుడు 4వ పాదం అన్నట్లుగా సందర్భోచితంగా మనం తీసుకోవచ్చు కానీ ఒక్క పాదం యొక్క విశిష్టతని వర్ణించి 4 పాదాలని 4 ముక్కలు చేయదలుచుకోవాలి. అందుకని నా ఉద్దేశం, నేను జ్ఞాననేత్రాలతో దర్శిస్తే చతుర్థో అన్నప్పుడు అక్షరాలకి, మాత్రలకి, అంకెలకి అతీతమైనది ఆత్మ చైతన్యం, ఓంకారం. ఆ ఓంకారంలో 4 పాదాలతో భాసిల్లుతున్నా 4 పాదాలతో భాసిల్లుతున్న ఆయన ఎవరు? అతడే శివుడు, అతడే అద్వైతము, అతడే ఓంకారము, ఆత్మే ఆత్మ. ఏవా అంటే ఓన్లీ. ఏవా అంటే ఏంటి? ఓన్లీ. ఇప్పటికైనా మీరు అతి సాధారణమైన మానవ మాత్రలు కాదు, మనుషులు కాదు, దేహాలు కాదు అని అర్థమైందా? ఇంకా డౌట్గానే ఉందా? ఇంకా నేను 10th తప్పాను కాబట్టి నేను తెలివి తక్కువ దాన్ని అనుకుంటున్నారా? మీ 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 దివ్యత్వాన్ని కొలవగలిగే సామర్థ్యం మీలోని మానవత్వానికి వర్తించదు అని ఒకసారి రాసుకోరా. నా అని రాసుకోండి. నా దివ్యత్వాన్ని కొలవగలిగే సామర్థ్యం నా మానవత్వానికి వర్తించదు అని రాసుకోండి. నా దివ్యత్వాన్ని కొలవగలిగే సామర్థ్యం నాలోని మానవత్వానికి వర్తించదు. The human being is not entitled to evaluate my divinity. The human being is not entitled to evaluate my divinity. అసలు వాడికి అసలు సామర్థ్యం ఏముంది? నువ్వు 10th పాస్ అయ్యావా, 10th తప్పావా, నువ్వు ప్రధానిగా ఉన్నావా, అడుక్కు తినేవాడికి ఉన్నావా, ఇవేవి అసలు నీ దివ్యత్వం కొలవటానికి అసలు తీసేసేయండి. The human beings, the humanity within me, or the human efficiency, or the human caliber, human intelligence, all these are not the parameters to evaluate my divinity. అది చాలా ఇంపార్టెంట్ అబ్బా, చాలా ఇంపార్టెంట్. The parameters to evaluate my divinity has nothing to do with the faculties of humanity. ఇగో దీన్ని మంచి కింద వాడుకోవచ్చు, చెడు కింద వాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఆధ్యాత్మికతకు వచ్చినప్పుడు 100 అడుగుల లోతులో ఉంటారు. మీరు గురువు 100 అడుగులు తాడేస్తారు. ఎందుకంటే 100 అడుగుల లోతులో ఉన్న బావికి తాడు కూడా అంతే ఉంటుందా? 20 అడుగులే ఉంటుందా? 100 అడుగులే ఉంటుంది. మీరు 50 అడుగులలో ఉంటాడు. ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోండి. 50 అడుగుల దగ్గర మీరు పట్టుకునేది చెట్టు కొమ్మను పట్టుకుని ఆగారు. గురువు 100 అడుగులు తాడు వేస్తాడు. సరిగ్గా 50 అడుగుల దగ్గర ఉన్నారు కదా, మీరు పట్టుకుని కిందకి దిగజారిపోవచ్చు. ఆ పట్టుకొమ్మను పట్టుకుని 50 అడుగులను పట్టుకుని పైకి వెళ్ళొచ్చు. దాంట్లో మీరు ఎలా నిర్ణయించుకుంటారో మీ ఇష్టం. గురువు అందించిన ప్రేమని స్వేచ్ఛగా వాడుకోవచ్చు, గురువు అందించిన ప్రేమని విచ్చలవిడితనంగా కూడా వాడుకుని పడిపోవచ్చు. దాన్ని ఎట్లా పట్టుకోగలుగుతారో మీరు తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం నాలోని మానవత్వానికి, నాలోని దివ్యత్వాన్ని కొలవగలిగే సామర్థ్యం లేదు. The human being within me is not entitled to evaluate my divinity. The human faculties within me are not the proper parameters to evaluate the divinity అని చెప్తున్నాం కదా. అలానే ఇక మీరు ఇంకా దరిద్రంగా ఏంటి, నాలోని మానవత్వం, నేను 10th తప్పినా నాలోని దివ్యత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు, నేను 7th మళ్ళీ తప్పుతా అని అన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేసి నీ ఇష్టం. దాన్ని ఎలా వాడుకుంటామనేది నీ ఇష్టం. కానీ దైవమే, నేనైతే ఎలా వాడుకుంటానంటే నాలోని మానవత్వానికి, అసలు నాలోని దివ్యత్వాన్ని కొలవగలిగే సామర్థ్యం లేదంటే నా సహజత్వమైన దివ్యత్వం అంత వైభవపేతమైందా? అంత వైభవపేతమైన నేను ఈ మనిషికి సంబంధించిన చిన్ని పని సాధించలేనా? అబచ్చి, నేను ఖచ్చితంగా సాధించి తీరుతాను. మీరు ఎట్లా తీసుకుంటారో మీ ఇష్టం. అది ఎప్పుడైనా మీకు అది వర్తిస్తుంది. ఇప్పుడు నేను ప్రవచిస్తున్న ఈ ప్రవచనం నాలో ఉన్న మానవత్వానికి, నాలో ఉన్న దివ్యత్వాన్ని కొలవగలిగే సామర్థ్యం లేదు. మనిషిగా నేను 1,00,000 సార్లు విఫలమైతే అయ్యి ఉండవచ్చు. నేను నా రూపలావణ్యం చూపులకు అంత ఇంపుగా ఉండకపోవచ్చు, నాకు అంత సిరి సంపదలు ఉండకపోవచ్చు.
నేను కాస్తంత నిండుగానే ఉండవచ్చు. ఏంటి? అవునే, ఏం చేస్తాం? నేను కాస్తంత నిండుగానే ఉండవచ్చు. అయినా సరే నాలోని మానవత్వం, నా దివ్యత్వం యొక్క ప్రతిభని కొలవటానికి అసలు దీనికి సంబంధమే లేదు. స్టిల్ మై గాడ్ ఇన్హరెంట్ ఈజ్ సో గ్రాండ్, సో బ్యూటిఫుల్ అనేది నా ఉద్దేశం. దీన్ని స్ప్రింగ్ బోర్డ్ లాగా ఉపయోగించుకుని బౌన్స్ అయ్యి పైకి రావచ్చు ఈ వాక్యం. ఒక పెద్ద ట్రాప్ లాగా పడిపోయి దాంట్లో పతనం అయిపోవచ్చు. నేనైతే ఏం చేస్తానంటే, ఇంత పెద్ద నా మానవత్వానికి, నాలో దివ్యత్వానికి కొలవగలిగే సామర్థ్యమే లేదా? నా సహజత్వమైన దివ్యత్వం అంత ఉన్నతమైందా? మరి అలాంటప్పుడు నా దివ్యత్వాన్ని వినిమయంలోకి తెచ్చుకుని ఇంకెంత మానవత్వాన్ని గెలవటం ఎంత తేలిక. మానవత్వంలో నీ హర్డిల్స్ని నేను ట్రాన్సెండ్ చేసి గెలవటం ఎంత తేలిక అని మనం స్ప్రింగ్ బోర్డ్ లాగా ఉపయోగించుకోవచ్చు, ట్రాప్ లాగా ఉపయోగించుకుని పతనం కూడా అయిపోవచ్చు. ద మూమెంట్ యు ఆర్ ఏబుల్ టు ఐ టెల్ యూ, ఎవ్రీబడి ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్ ఆర్ గాడ్స్, బట్ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ బీయింగ్స్ హ్యావ్ రియలైజ్డ్ దర్ డివినిటీ. An entity who has realized his divinity is termed as master. So I congratulate you for having shifted your gears from human being to master. Being a master, using your divinity, you can accomplish anything, everything on this terra. That is what my message is. That's it. Shubham Jayas. Rarest of the rarest entities have realized their divinity. An entity who has realized his divinity, who has realized that he is God, is termed as a master. Masters are very rare. Gods are everywhere. But masters are very few. I congratulate you for having shifted your gears from the human being to a master. Utilizing your divinity, a master utilizing his divinity can accomplish anything pertaining to humanity. Be a master and celebrate this life. Thank you. Shubham Jayas. Right. సో అమాత్ర అన్నప్పుడు అక్కడైనా వీళ్ళకి అర్థం అవ్వాలి. ఓంకారం అనేది ఒక శబ్దము లేకపోతే అక్షరము కానే కాదు. అమాత్ర, ఆవుమా అని అర్థమైన వాడికి అమాత్ర కూడా అర్థం అవ్వాలిగా. ఆవుమా తీసుకోవద్దు మీరు, అమాత్ర తీసుకోండి. ఓంకారం అక్షరాలతో, అంకెలతో. ఓంకారం అన్నది ఒక మహాదివ్య జ్ఞానం. ఆ మహాదివ్య జ్ఞానానికి మహర్షులు అందించిన శబ్దస్వరూపం ఓంకారం. నా స్వస్వరూప జ్ఞానానికి మహర్షులు అందించిన శబ్దరూపం ఓంకారం. ఒకసారి అనుకుందామా? నా స్వస్వరూప జ్ఞానానికి ఋషి సాంప్రదాయం అందించిన శబ్దరూపం ఓంకారం. నా స్వస్వరూప జ్ఞానానికి ఋషి సాంప్రదాయం ఓంకారముగా శబ్దరూపాన్ని ప్రసాదించారు. కావున నా స్వస్వరూప జ్ఞానానికి శీర్షిక, నా స్వస్వభావ జ్ఞానానికి శీర్షిక ఓంకారము. అంతే తప్ప ఓంకారము అంకెలు కాదు, అక్షరాలు కాదు. నా జ్ఞానం యొక్క శబ్దరూపం, నా జ్ఞానం యొక్క శీర్షిక, నా ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క శీర్షిక ఓంకారం. అమాత్ర అని మహర్షి చాలా విపులంగా వివరించారు. మాత్ర అనగా అంకె కానీ అక్షరం కానీ. ఓంకారము అంకె కాదు, అక్షరము కాదు. నా ఆత్మజ్ఞానము, నా నిజస్వరూపము. అస్తు. జయోస్తు. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్.
అమాత్ర అయిపోయిందిగా, వచ్చేసింది. ఇప్పుడు అర్థమైంది కాబట్టి అది రాసుకోండి, అమాత్ర అని. సో అమాత్ర అనగానే మీకు ఏమర్థం అవ్వాలి? ద గ్రాండెస్ట్ ఓంకారం కెనాట్ బి లిమిటెడ్ టు ఫ్యూ లెటర్స్ ఆర్ ఫ్యూ నెంబర్స్. ఇట్ ఈస్ బియాండ్ ది హ్యూమన్ బీయింగ్స్ డిస్క్రిప్షన్. నాకు అర్థమైంది ఏంటంటే, ద గ్రాండెస్ట్ ఓంకారం, ద టైటిల్ ఆఫ్ మై స్వస్వరూప జ్ఞానం ఈజ్ బియాండ్ హ్యూమన్ బీయింగ్స్ డిస్క్రిప్షన్. హ్యూమన్ బీయింగ్స్ డిస్క్రిప్షన్, అది అమాత్ర. సో చతుర్థ అన్నప్పుడు సందర్భోచితంగా చూసుకుంటే 4వ పాదం గురించి చెప్పినట్లుగా ఉంటుంది, తప్పేం లేదు దాంట్లో. కానీ నాకు అదే గుర్తుపెట్టుకో, సోయమాత్మ చతుష్పాత్. ఈ ఆత్మ 4 పాదాలు కలిగి ఉన్నది అన్నప్పుడు ఒక్కొక్క పాదాన్ని తీసి మళ్ళీ సపరేట్గా కోసి సపరేట్ చేయకూడదు మనం. కాబట్టి నేను మాత్రం దీన్ని ఇలా తీసుకున్నా. 4 పాదాలు కలిగిన ఓంకారమే ఉన్న, మానవుడి అభివర్ణించడానికి అతీతంగా ఉన్న, మనకి అది వర్ణనాతీతంగా ఉన్న స్థితి శివస్థితి కదా ఇది. ఈ శివస్థితి ప్రపంచోపశమః అని రాసుకోండి, ప్రపంచోపశమః. కానీ మీ ప్రాబ్లం ఇప్పటిది కాదు. శంకరాచార్యుల వారు, ఈవెన్ ఇంకా పెద్ద పెద్దవాళ్ళు కూడా, మనిషికి ఏంటి జబ్బు, ఇవాళ పలానా వ్రతం అంటే తయారైపోతున్నారు అందరూ. వాళ్ళ ఆత్మజ్ఞానం చెప్తానంటే కర్ఫ్యూ పెట్టినట్టు అందరూ పారిపోతున్నారు. అది ఎప్పటి నుంచి ఉన్న దరిద్రం అది. ప్రపంచోపశమః, ప్రపంచం ఉపశమించింది అంటే ఏంటి? పంచము అంటే పంచభూతాలు, ప్రపంచం అంటే పంచభూతాలతో పరినిర్మితమైన ఈ ప్రపంచం అక్కడ శివుడి స్థితిలో, శివస్థితిలోకి ఉద్ధరింపబడిన వాడిలో ప్రాపంచిక వ్యవహారాలు, పంచభూతాత్మకమైన పదార్థ రూప జగత్తుకి సంబంధించిన స్థూల ధర్మాలు ఇక వర్తించవు. ఇక నీరు అగ్నిహోత్రము వేడిగా ఉండెను, నీరు పల్లమెరుగు, అవన్నీ ఉండవు. పంచభూతాలు వాటి స్థూల ధర్మాలు మహాశివుడి వద్ద వర్తించవు. మహాశివుడు చెప్పినట్లుగా పంచభూతాలు వింటాయి, కానీ పంచభూతాలకు లోబడి మహాశివుడు ఉండడు. ప్రపంచోపశమః, ప్రపంచము అంటే ఏంటి? పంచము అంటే 5, ప్రపంచం అంటే పంచభూతాలతో పరినిర్మితమైన ఈ పదార్థ రూప జగత్తు. ఇది దేనికి పరిమితమై ఉంటుంది? పంచం అంటే 5, ఏమేంటవి? పంచభూతాలు. ప్రపంచము అంటే ఏంటి? పంచభూతాత్మకమైన ఈ పదార్థ రూప జగత్తు. ఉపశమః ఎవరిలో? మహాశివుడి దగ్గర. ఎందుకు అంటే పంచభూతాలకి స్థూల ధర్మాలు ఉంటాయి, పంచభూతాల స్థూల ధర్మాలకి లోబడి మనిషి జీవిస్తాడు. కానీ అదే మనిషి తన్ని తాను శివస్థితికి ఉద్ధరించుకుంటే ఇక పంచభూతాలకు సంబంధించిన స్థూల ధర్మాలకి పరిమితమై జీవించడు. పంచభూతాలు ఇక అక్కడ ఉపశమనం జరుగుతుంది. పంచభూతాల్ని సైతం శాసించగలడు మహాశివుడు. అతడు అపరిమితమైన వాడు, అనంతమైన వాడు, అద్వితీయమైన వాడు. ప్రపంచం ఉపశమిస్తుంది అంటే ఏంటి? అక్కడ హీఈస్ బియాండ్ ది boundaries, he is beyond the physical properties of panchabhuta. He is not being limited by the qualities of panchabhuta. He can as well as dictate. అగ్నిని ఆయన ఆజ్ఞాపించి చల్లగా ఉండేటట్టు చేయొచ్చు, నీరుని ఆజ్ఞాపించి ఆయన వేడిగా ఉండేటట్లు చేయొచ్చు. నీరు రెక్కలు వచ్చి గాలిలో ఎగిరినట్టుగా కూడా నీరు పల్ల మెరుగు అంటే ఎరగదు, గాలిలో ఎగురుతుంది అంటే అట్లా మారిపోతుంది. సో ఇది ప్రపంచోపశమః. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. సో అమాత్రా చతుర్థో, కానీ అక్కడ సందర్భోచితంగా చూసుకుంటే 4వ పాదం గురించి అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి పాదం ఆ ఊ మా చెప్పి 4వది అమాత్రా చతుర్థో అన్నారు. కానీ వాంగ్మయ రూపంలో మహర్షి చెప్పిన దాన్ని మనం సందర్భోచితంగా అర్థం చేసుకోవాలి. ఒక వాగ్వైభవంగా చెప్పారు ఆయన. తర్వాత గ్రంథస్థం అయింది. ఆయన గ్రంథస్థం దీన్ని చేశారని కూడా ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన ఏదో చెప్పారు, మనోడిని రాశాడు. దాన్ని మనం అందుకునే సందర్భోచితంగా తీసుకోవాలి. జయోస్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, రైట్ నౌ వీఆర్ లర్నింగ్ ప్రపంచోపశమః. ప్రపంచం, ద ఫిజికల్ వరల్డ్, which is the product of 5 elements. All these 5 elements are endowed with
5 physical properties. Like fire, it has its own quality. Like water, it has its own quality. But the human being is bound to limit himself as per the physical properties of these 5 elements. Am I clear? But once he has realized his divinity, but once he has shifted his gears from first, second, third consciousness to fourth consciousness, once he has shifted his gears from humanity to Shiva consciousness, he enters into the realm of unlimited zone, where he is not bound by the limitations or the properties of the 5 elements. He can as well as dictate the 5 elements and behave and make them behave accordingly. That is the very crux of this teaching. Very important, very important. Jai Shri Ram. గుర్తుందా, మొట్టమొదటి రోజు శివరాత్రి అప్పుడు మిమ్మల్ని ఏమని ఉద్దేశించాను? శివరామకృష్ణ క్షేత్రములని ఉద్దేశించా మొట్టమొదటిసారి మనం కలిసినప్పుడు. ఎందుకంటే శ్రీరాముడు ఉపదేశించినట్లుగా, శ్రీకృష్ణుడు ఆశీర్వదించినట్లుగా, శ్రీ మహావిష్ణువు ధృవీకరించినట్లుగా మీలోని శివుణ్ణి మీరు తీర్చిదిద్దుకున్నారు. కాబట్టి ఈ క్షేత్రములో శివరామకృష్ణులు అందరూ ఉన్నారు. కాబట్టి ఓ శివరామకృష్ణ క్షేత్రములారా అని మిమ్మల్ని ఉద్దేశించి సంబోధించడం జరిగింది. ప్రపంచోపశమ అవేందుగా శివ ప్రపంచోపశమ. తర్వాత అవ్యవహార్య. తర్వాత ఏముంది? అవ్యవహార్య. అది కూడా రాసుకోండి. మనిషికి సంబంధించిన వ్యవహారాలు చాలా ఉంటాయి. అంటే ఆర్థికంగా నేను అందుకే ముందే చెప్పా, 50 అడుగుల మీరు చేయి జారి బావిలో పడ్డారు, కాలు జారి బావిలో పడ్డారు. అదే రీతిలో అవ్యవహార్య అన్నప్పుడు పదార్థ రూప జగత్తులో మనిషిగా జీవించడానికి అనేక వ్యవహార శైలులు ఉంటాయి. ఆర్థికంగా కొన్ని నియమాలు ఉంటాయి, దేహపరంగా కొన్ని నియమాలు ఉంటాయి, సామాజిక పరంగా కొన్ని నియమాలు ఉంటాయి. ఓకేనా? ఇవన్నిటికీ లోబడి ఉంటేనే అతడు రాణిస్తాడు. కానీ శివస్థితిలోకి ఉద్ధరింపబడిన వాడు ఈ వ్యవహారాలతో శాసింపబడడు, వ్యవహారాలుని అతడు శాసిస్తాడు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే ఈ ఉచితం చూసి వెళ్ళటం ఏంటంటే వ్యవహార, అక్కడ డబ్బు ఉచితం కాబట్టి లోపలికి వెళ్ళారు, లోపలికి వెళ్ళిన ట్రాప్, అది వేరే విషయం. సో అవ్యవహార అన్నప్పుడు ఏంటి? అవ్యవహార అంటే ఏంటి? ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ సో మెనీ ట్రాన్సాక్షన్స్, so many limitations. He cannot act on his own. For maintaining his health, he is bound by some limitations. In finance, he has got to maintain certain disciplines. So there are so many transactions, there are several variety of businesses where he has got to respect them, respect their laws and behave accordingly. If he misses that, he is going to pay for that. If he is going to miss it, he is going to pay for that. ఉదాహరణకి నష్టం వచ్చింది, నాకు 1 కోటి రూపాయలు ఆస్తుంది, 10 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. నాకు ఎంత ఆస్తుంది? ఎంత పోయింది? ఎంత మిగిలింది? 90 లక్షలు. కానీ మరి 10 లక్షలు పోయింది కదా అని, అరే ఓ 10 లక్షలు పంపి అని ఫోన్ చేసి చెప్పా. మన పక్కోడు 10 లక్షలు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడుగా. ఎందుకంటే 90 లక్షలు ఉన్నాయి కాబట్టి 10 ఇచ్చేస్తాడు, ఈజీగా ఇచ్చేస్తాడు. 10 వచ్చింది, 10కి 2, 3 కడుతున్నాడు. దేనికి కడుతున్నాడు? ఈడి నష్టానికి. ఈడు నష్టం వచ్చింది అని అక్కడ ఒక మొక్క తీసి అమ్మేసి ఉంటే అక్కడికి ఆగిపోద్ది, అవునా? కానీ ఈడి నష్టం ఒప్పుకోలేక ఈడు ఎంత కడుతున్నాడు? కటింగ్ అనమాట, యాషం అనమాట. ఏ నష్టం వచ్చిందంటే ఏమైంది? సో ఈ 10 లక్షలు కాడు ఏం కట్టాడు? ఎంత కట్టాడు? 2 రూపాయలు వడ్డీ. ఎంత అయింది? 25,000. 4 ఏళ్లలో ఎంత అయింది? 1,00,000. ఇది నెమ్మదిగా ఈ 10 లక్షలు మళ్ళీ పెరుగుతాం. ఇది కొయ్యలేదుగా, అమ్మ పెట్టింది తీచేయటమే
అన్నాడు. ఈ 10, 20 అయింది. మళ్ళీ 20కి వడ్డీ. చివరికి 3 ఏళ్లలో ఈ ₹1,00,00,000 తినేసి ఈడు అడుగు తినేవాడు అయ్యాడు. అవునా కాదా? ఇలాంటి డిసిప్లిన్ లేకపోతే భౌతికంలో మింగేస్తుంది. ఇలాంటి డిసిప్లిన్ లేకపోతే భౌతికంలో మింగేస్తుంది. కానీ మహాశివుడి దగ్గరికి వచ్చిన తర్వాత అవ్యవహార్య, ఆయన వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు. హీ ఈజ్ నాట్ బౌండ్ బై ది ఎనీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్, ఎనీ ఆఫ్ ది బిజినెస్ లాస్. నథింగ్ ఈజ్ గోయింగ్ టు కమాండ్ హిమ్, ఈజ్ గోయింగ్ టు బి బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, నేను సందర్భోచితంగా చెప్తున్నాను, నష్టానికి వడ్డీ కట్టరాదు. ఇది నా ఆధ్యాత్మిక సూత్రం. అరే దీనికి దానికి సంబంధం ఏంటంటే నువ్వు భౌతికంగా బాగుంటేనే కదరా బాబు. ఏంటి? నష్టానికి వడ్డీ కట్టరాదు. ఎంత నష్టం వచ్చిందో చూసుకుని ఆ పూట మనం ఒక ఇల్లు, మనం 4-5 ఇళ్లల్లో లేకపోతే 4-5 స్థలాల్లో ఒక స్థలం దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుని చక్కగా అక్కడే కూర్చుని అన్నం తిని అదే రోజు అమ్మేయాలి. అది అమ్మేసి తీర్చేస్తే అక్కడికి దరిద్రం వదులుద్ది. ఎక్కడి దాకా క్యాన్సర్ అంటే అక్కడి దాకా కోసేస్తే బెటర్. అమ్మో నాకోవాలో నేను కోస్తానంటే మొత్తం తినేస్తాను. ఇవి చిన్న విషయాలుగా ఉన్నాయి కదా. ఈ చిన్న విషయాలు శృతి తప్పితే ఎంత భయంకరంగా ఉంటాయో పడినప్పుడు తెలుసుద్ది మీకు. ఇప్పుడు మాత్రం ఏముందిలే అనుకున్నట్టుగా ఉంటారు మీరు. ఓకేనా? శుభం చేయవస్తు. ఇప్పుడు ఈ మొత్తం వచ్చేసిందా? అమాత్రోశ్చతుర్థో అవ్యవహార్య ప్రపంచోపశమ వచ్చినట్టేనా? అమాత్ర అనగానే మీకేం గుర్తు రావాలి? నా స్వస్వరూప జ్ఞానమే అయ్యున్న, స్వస్వభావ జ్ఞానమే అయ్యున్న అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మ జ్ఞానానికి మహర్షులు ఓంకారం అన్న శీర్షికతో అభివర్ణించారు. ఓంకారం నా స్వస్వరూప జ్ఞానం యొక్క శబ్దరూపము. టైటిల్ అంటే అర్థం ఏంటి? శబ్దరూపం. టైటిల్ అంటే అర్థం ఏంటి? శబ్దరూపం. రెండవది, అంతటి మహోన్నతమైన ఓంకారాన్ని అంకెలతో, అక్షరాలతో, శబ్దాలతో అభివర్ణించటం సాధ్యం కాదు. కాబట్టి ఓంకారం మానవ వర్ణనాతీతం, మనిషి చేత వర్ణించటం సాధ్యం కాదు. ఆ ఓంకారీశ్వరుణ్ణి స్వయంగా నేనే. ఆ ఓంకారీశ్వరుడిలో, ఆ ఆత్మ చైతన్యంలో 4 పాదాలు ఉపస్థితమై ఉన్నాయి. అమాత్రాశ్చతుర్థో. కానీ మిగతా వాళ్ళందరూ 4వ పాదం గురించి చెప్పారు అన్నారు. కానీ ఆయన అలా అంటే అని ఉండొచ్చు. కానీ వాంగ్మయ రూపంలో చెప్పిన దాన్ని వాచికా రూపంలోకి మార్చుకున్నప్పుడు, వాచికా రూపంలో చెప్పినది లిపిబద్ధం చేసినప్పుడు సవివరంగా వివరించాల్సిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి నేను మాత్రం 4 పాదాలు కలిగిన అమాత్రమైన ఓంకారం అని నాకు అర్థమైంది. ఆ ఓంకారము, ఆ శివస్థితి ఎలా ఉంది? అవ్యవహార్య అంటే మనిషి భౌతికంగా జీవించినప్పుడు ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన వ్యవహారాలన్నిటిలో కొన్ని నియమాలని పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలకి లోబడే అతడు జీవించాల్సి ఉంటుంది. ఆ నియమాలకి లోబడి జీవించే స్థితి శివస్థితిలో ఉండదు. శివుడు వీటన్నిటికీ అతీతంగా ఉంటాడు, వీటిని శాసించగలుగుతాడు. అది నేను. తర్వాత ప్రపంచోపశమ. ప్రపంచం అనగానే పంచభూతాలు, పంచభూతాలు స్థూల ధర్మాలు, పంచభూతాలు స్థూల ధర్మాలకు కూడా లోబడి ఉండాలి మనిషిగా జీవించినప్పుడు. అదే మనిషి తనలో ఉన్న శివస్థితికి తన్ని తాను ఉద్ధరించుకుంటే పంచభూతాలని శాసించి వాటిని తన ఆజ్ఞానుసారం అభివ్యక్తీకరించగలిగే, వాటిని తన ఆజ్ఞానుసారం వ్యవహరింపచేయగలిగే అతుల్యమైన సామర్థ్యం అతడి సొంతం. సో అమాత్రాశ్చతుర్థో అవ్యవహార్య ప్రపంచోపశమ అనేది నేను దర్శించిన దర్శనం. అది సంవిశత్యాత్మనాత్మానం ఏవం వేద ఏవం వేద. సో ఇక్కడ కొంచెం ట్విస్ట్గా ఉంది. విసత్యాత్మాన ఆత్మానం అన్నప్పుడు అలాంటి ఆత్మ చైతన్యం గురించి ఎన్ని యాసలేసినా అర్థం అవ్వదు. అలాంటి ఆత్మ గురించి నువ్వు ఎన్ని యాసలేసినా అర్థం అవ్వదు. ఎలా అర్థం అవుతుంది? దాన్ని ఆత్మజ్ఞానం ద్వారానే ఆత్మని అర్థం చేసుకుని ఆవిష్కరించుకోవటం జరుగుతుంది తప్ప నువ్వు ఊళ్ళో ఉన్న మేళాలన్నిటికీ వెళ్ళిపోయి డ్యాన్స్ వేసినా అవ్వదు. రోజు రోజు తిరుగుతూ ఉంది. నువ్వు ఎంత తిరిగినా ఏమవ్వదు.
సో అలాంటి ఆత్మని అలాంటి ఆత్మని ఏది ఈ ఆత్మని వర్ణించడానికి వీలు కానటువంటి ఆత్మ చైతన్యాన్ని, 4 పాదాలు కలిగిన ఆత్మ చైతన్యాన్ని, శివుడుగా ఉన్న ఆత్మ చైతన్యాన్ని, ఓంకారమే శివుడై, శివుడే ఆత్మ చైతన్యమై, ఆత్మ చైతన్యమే అద్వైతమై ఉన్న అంత నిగూఢమైన మహోత్కృష్టమైన సర్వోత్కృష్టమైన ఆత్మ చైతన్యాన్ని నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని యాషాలు వేసినా, నువ్వు మొత్తం అంత ఇసిరేసి ఎన్ని చేసినా కుదరదు. అది కేవలం అంత ఉన్నతమైన ఆత్మని ఆత్మ జ్ఞానం ద్వారానే తెలుసుకోవాలి. ఆత్మని ఆత్మ ద్వారానే తెలుసుకోవాలంటే ఏంటి? ఆత్మని ఆత్మ జ్ఞానం ద్వారానే తెలుసుకోవాలి. నువ్వు ఎన్ని యాసలు వేసినా సరే కుదరదు కుదరదు కుదరదు. ఎలా తెలుసుకోవాలి? చెప్తున్నానండి. గురువు ద్వారానే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ద్వారానే ఆత్మ చైతన్యం, ఆత్మ చైతన్యమే మహాశివుడు, మహాశివుడే ఓంకారం, ఆ ఓంకారం యొక్క సుదర్శనమే అద్వైతం. ఇది నియతి. ఇది నియతి. ఏంటి? గురువు ద్వారానే ఆత్మజ్ఞానం. ఎవరి ద్వారా? సార్ అక్కడ లేదు కదండి అంటే మరి మీరు చదువుకుంటే ఇలా కనిపించట్లేదే, నేను చెప్పిన తర్వాత ఎందుకు కనిపిస్తుంది మీకు? మరి ఇది నేనేం ప్రింట్ చేయలేదే, ఎప్పటి నుంచి ఉంది? మాత్రమే శివుడే అద్వైతం, అద్వైతమే ఓంకారం, ఓంకారమే ఆత్మని ఎప్పటి నుంచి ఉందే. మరి ఇప్పటిదాకా శివుడు అంటే బయట సపరేట్గా ఉన్నారని అనుకున్నారా మీరు? సో గురువు ద్వారానే ఆత్మజ్ఞానం. ఇక్కడ ఏమనుంది? 4 పాదాలు కలిగిన ఈ ఆత్మ చైతన్యమే శివం, ఇదే అద్వైతం, ఇదే ఓంకారం. ఆత్మజ్ఞానం ద్వారా సుసంపన్నం చేసుకుంటాడు. సో గురువు ద్వారా ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మ చైతన్యం, ఆ ఆత్మ చైతన్యమే మహాశివుడు, ఆ మహాశివుడే ఓంకారం, ఆ ఓంకారం యొక్క మహాశివుడి యొక్క ఆత్మ చైతన్యం యొక్క మహిమాన్వితమైన దార్శనికతే అద్వైతం. ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ శ్లోకంలో. ఎలా లభిస్తున్నారో ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మ చైతన్యాన్ని ఆత్మజ్ఞానం ద్వారానే సుసంపన్నం చేసుకుంటాడు. ఆత్మజ్ఞానాన్ని ఇంకేమన్నా నాటకాలు ఆడితే వస్తుందా? నువ్వు నాటకాలు ఆడావనుకో, వచ్చేటట్టయితే నాకేంటి బాధ చెప్పండి? ఆడు, నువ్వు ఎన్ని నాటకాలు ఆడతావు ఆడు. గురువు బతుకున్నన్నాడు నువ్వు నాటకాలు ఆడు. ఏదో రోజు నీకు వస్తుంది ఇటు పోయాడని, అప్పుడు నువ్వు రా ఇక్కడికి చూద్దాం. గురువు ఉన్నప్పుడే, గురువు ఎక్కడుంటే అది ఆశ్రమం. గురువు చనిపోయిన తర్వాత మళ్ళీ ఎవడు చెప్పేవాడు కూడా ఉండడు, గుర్తుపెట్టుకోండి. సో ఇంత నిగూఢమైన ఓంకారం, ఇంత నిగూఢమైన శివుడు, ఇంత నిగూఢమైన మిస్టికల్ శివ ఎలా సాధ్యం? చివరికి కీ పాయింట్ లాస్ట్లో చెప్పాడు. ఎలా సాధ్యం? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ద్వారానే కీ ఫ్యాక్టర్ చెప్పేశాడు లాస్ట్కి. You have got to, first of all, you have got to inculcate the knowledge pertaining to soul. Then you are entitled to be a soul. Then you will realize that the soul itself is Shiva. Shiva itself is Omkaram. The one and only prism of the so-called Omkaram, the so-called Shiva, the so-called soul is Advaita. That's it. సో ఎలా సాధ్యం? ఎలా పొందొచ్చు ఆత్మని? ఆత్మజ్ఞానం. ఆత్మ ద్వారానే ఆత్మని పొందవచ్చు అంటే అర్థం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, ఆత్మ ద్వారానే ఆత్మని పొందాలంటే ఆత్మజ్ఞానం ద్వారానే ఆత్మని పొందటం సాధ్యం. జయోస్తు. ఇది మాండుక్యోపనిషత్తులో మహర్షి మహాశివుడి గురించి ఉపదేశించిన ఉపదేశామృతం. ఈ శ్లోకంలో ముఖ్యంగా మీరేం తెలుసుకోవాలంటే, ఆ ఓంకారీశ్వరుడికి, శివుడికి, ఆత్మ చైతన్యానికి, అద్వైతానికి లేశమాత్రం కూడా ఎక్కడ భేదము లేదు, ఉన్నది అభేదమే. ఒకే అంశాన్ని 4 పేర్లతో పిలవటం జరుగుతున్నది అని మీ అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ద్వైతం ఎప్పుడొచ్చింది? విశిష్టాద్వైతం ఎప్పుడొచ్చింది? అసలు అద్వైతం ఎప్పటి నుంచి ఉంది? దీన్ని అద్వైతముని విశిష్టాద్వైతంలో కొంతమంది, ద్వైతంలో కొంతమంది వెళ్ళిపోయి ఎంత పొరపాటు చూడండి. ఎప్పుడు మహర్షి చెప్పారు చూడండి,
ఎప్పుడో ఇంకా నేటి నాగరికత ఇంకా పూర్తిగా కళ్ళు తెరవకముందే అద్వైతం యొక్క విశిష్టతని మహర్షి అభివర్ణిస్తే, అలాంటి సర్వోత్కృష్టమైన అద్వైతాన్ని వదిలేసి మళ్ళీ ద్వైతంలోకి, విశిష్ట అద్వైతంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉందా సార్? విశిష్టాద్వైతం అనేది ఇటీవల కాలంలో ఈయన కనిపెట్టాడు, దాన్ని ఏదో సవరించి. చక్క మేలిమి ఉంది కదా, మేలిమి బంగారం ఎంత బాగుందో చూడండి. సో అద్వైతం నుంచి ఎప్పుడు, అంతటి సర్వోత్కృష్టమైన అద్వైత మార్గం నుండి ఎప్పుడు అటు ఇటు చూసే, దారి తప్పిపోయే తప్పెప్పుడు చేయవద్దు. జయవస్తు. ఇవాళ రోజు శుభదినంగా మారాలి, సఫలం అవ్వాలి అనుకుంటే మొట్టమొదటిగా ఈ శ్లోకం, సాక్షాత్తు మహర్షి ఉపదేశించిన ఈ శ్లోకం ద్వారా మీరేం తెలుసుకోవాలంటే, ఆత్మ చైతన్యమే శివుడు, శివుడే ఓంకారం, ఆ ఓంకారంగా పిలువబడుతున్న, శివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యం యొక్క మహిమాన్వితమైన దార్శనికతే అద్వైతం. ఓకేనా? రెండోది, ఆ అద్వైతాన్ని, ఆ ఓంకారం 4 పాదాలతో భాషలుతూ ఉన్నది. ఓంకారాన్ని కొన్ని శబ్దాలతోనో కొన్ని అక్షరాలకు పరిమితం చేయటం సాధ్యము కాదు. శివస్థితికి ఉద్ధరించుకున్నవాడు అన్ని వ్యవహారాల యొక్క నియమ నిబంధనలకి అతీతుడే. శివుడైన వాడు, లేతే నాలోని నేనే అయ్యున్న శివుడు, నాలోని నేనే అయ్యున్న శివుడు అన్ని వ్యవహారాల యొక్క నియమావళిని అధిగమించాడు. అతన్ని శాసించగలిగే పంచభూతములు లేవు అని అర్థం చేసుకుని, అంత సర్వోత్కృష్టమైన శివుణ్ణి పొందటానికి ఉన్న ఏకైక మార్గం ఆత్మజ్ఞానమే. ఆత్మ ద్వారానే ఆత్మ లభించును అంటే ఎలా జరుగుద్ది? ఆత్మజ్ఞానం ద్వారానే ఆత్మ లభించటం జరుగుతుంది అంటూ, ఇది ఈ రీతిగానే తెలుసుకోవాలి, ఇది ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఇప్పుడు దాకా నేను చెప్పిన జ్ఞానం అంతా ఒకసారి పునశ్చరణ చేసుకోండి. రెప్పల దుప్పటిని కప్పుకుని, వెన్నెముక నిటారుగా పెట్టుకుని, హృదయం మీద చెయ్యి వేసి, ఇప్పటిదాకా ఉపదేశించిన ఈ సుజ్ఞాన అమృతాన్ని ఒక్కసారి పునశ్చరణ చేసుకోండి నిజాయితీగా. సదస్సులారా, సాధకులారా, అతి సాధారణమైన మానవ మాత్రుడిగా జన్మించి అసాధారణమైన దేవదేవుడి స్థాయికి తనని తాను ఉద్ధరించుకున్న శ్రీరామచంద్రుడే మానవుడు ఊహకు కూడా ఊహించుకోలేని అత్యంత నిగూఢమైన తత్వజ్ఞానాన్ని అలతి అలతి పదాలలో మనకు అందించారు. నారికేళిపాకంగా ఉన్న జ్ఞానాన్ని చక్కగా సరళంగా మలచి మనకి అందించారు శ్రీరామచంద్రుడు. నారికేళిపాకంగా ఉన్నదాన్ని కదల్చి కదలీపాకంగా అందించారు శ్రీరామచంద్రుడు. ఆ తండ్రికి నమస్కరించుకుంటూ, ఆ తండ్రి అందించిన జ్ఞాననేత్రాలతో మహర్షి మాండుక్యోపనిషత్తులో ఉపదేశించిన ఈ శ్లోకాన్ని, అంతరార్థాన్ని ఇవాళ అనుష్ఠానంగా గావించుకుంటున్నాను. మొట్టమొదటిగా ఆత్మ చైతన్యాన్ని నేనని, ఆ ఆత్మ చైతన్యమే మహాశివుడని, ఆ మహాశివుడే ఓంకారం అన్న మహాసత్యాన్ని నేను అనుష్ఠానం చేసుకుంటూ శివోహం 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 అని సింహగర్జన చేస్తున్నాను. దైవం నాకు అన్యంగా లేడని, ఓంకారం అంటే ఓ శబ్దం కానే కాదని, ఆ ఓంకారీశ్వరుని స్వయంగా నేనేనన్న సత్యాన్ని ఇవాళ సుసంపన్నం చేసుకున్నాను. అంతేకాదు, శివస్థితికి ఎలాంటి వ్యవహారాలు నియమాలు వర్తించవని, పంచభూతాల యొక్క స్థూల ధర్మాలు కూడా మహాశివుడిని శాసించలేవని, మహాశివుడు పంచభూతాలని వ్యవహారాలన్నిటినీ కూడా శాసించగలిగే అపరిమితమైన వాడన్న సత్యాన్ని ఈవాటి రోజున నేను సుసంపన్నం చేసుకున్నాను. నేనే ఆ మహాశివుణ్ణి, ఆ పంచభూతాలకు అతీతమైన ఆత్మ చైతన్యాన్ని నేనే, వ్యవహారాలన్నిటినీ శాసించగలిగే అవ్యవహార్య స్థితి కూడా స్వయంగా నాదే అన్న సత్యాన్ని నేను గుర్తించాను. అంతటి ఉన్నతమైన ఆత్మ చైతన్యాన్ని పొందటానికి ఏకైక మార్గం ఆత్మ
ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ద్వారానే ఆత్మ చైతన్యం అన్న మహాసత్యాన్ని సుసంపన్నం చేసుకున్నాను. ఇది ఏ రీతిగానే అర్థం చేసుకోవాలి, ప్రతి మనిషి అర్థం చేసుకునే తీరాలి. కావున మహాశివుణ్ణి స్వయంగా నేనే అస్తు జయోస్తు.